ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఒక మహిళ వల్ల మీరు బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మహిళ ఎవరు, తన వల్ల మీరు ఎందుకు బాధపడతారో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు కూడా వాళ్ళ రాశి గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. వాళ్ళకు కూడా షేర్ చేయండి, రాశి వారు ఎవరైనా ఉంటే. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమనేది అవుతుంది. ఇక మిథున రాశి వారు యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అలంక ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా హెల్ప్ చేసినా కానీ, వారు చేసినటువంటి హెల్ప్ కానీ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు. అలాగే తిరిగి వారికి హెల్ప్ చేయటం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అవసరం అయినప్పుడు మీ యొక్క మిథున రాశి వారు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ, ఆత్మీయత వర్గం మీకు అనవసరమైన ధనానికి సర్దుబాటు చేసి మీ ఉన్నతానికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థాయిలో, గౌరవ స్థాయిలో ఉన్న వారికి వల్ల కొన్ని సందర్భాలలో మిథున రాశి వారికి అన్యాయం చేస్తూ జరుగుతుంది. ఇతరుల పక్షపాత్ర బుద్ధికి కూడా వీరు నష్టపోతారు. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. ఏకపక్షం పాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు గనక మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక మహిళ వల్ల మాత్రం మీరు బాధపడవలసిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏ మహిళ వల్ల మీరు ఎందుకు బాధపడతారు తెలుసుకునే ముందు ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఈ యొక్క ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, జీవితంలో కొన్నిసార్లు సవాళ్ళు ఎదుర్కొనవలసి ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పని అంతా కూడా ఒక్కసారి మీ నెత్తి మీద పడుతుంది అంటే ఆ పని ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి. మీ యొక్క పై అధికారులకు వార్నింగ్ ఇస్తారు. అది మీకు తలనొప్పిగా మారుతుంది. స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది. దీని కారణంగా మీకు అనేది చాలా నీరసం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి ఒక సమస్య
కూడా అంటే కొత్త సమస్య కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక అలాగే మిథున రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ జాయిన్ అయ్యి వ్యక్తులు ఉన్నారో వారికి కూడా పై అధికారులు కూడా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకస్మికంగా మిమ్మల్ని కృంగతీయడానికి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తల విషయంలో వస్తే గనక మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇదివరకు ఎప్పుడు కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించలేదు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క సంతానం కావచ్చు, మీ యొక్క ప్రైవేట్ పేరెంట్స్, అత్తమామలు ఇలా ఎవరైనా సరే వారి నుండి మీకు ఎటువంటి సపోర్ట్ లేదని మీరు చాలా కాలంగా నిరాశలకు లోనైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు అనేది ఒక మంచి సలహా అందే అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధిపరచడానికి, వినియోగదారులను ఆకర్షించేలా ఏం చేయాలో వారు మీకు ఒక మంచి సలహా ఇస్తారు. ఆ సలహా ఖచ్చితంగా పాటించాలని మీరు మనసులో నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తులో వారి యొక్క సలహా పాటించి మీరు మేలు చేసిన పొందే లేకపోయినా అలాగే ఈరోజు మిథున రాశి వారు అనేది కుటుంబ సభ్యుల్లో విరిగిపోయి ఉన్నారు. అంటే కుటుంబ సభ్యుల మధ్య సలహాలు కావచ్చు, ఇలా మనస్పర్ధాలు కావచ్చు, గొడవలు కావచ్చు, వీటి వల్ల నిరాశ నిస్పృహలతో ఎవరైతే బాధపడుతున్నారో వ్యక్తులు ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. సో ఈరోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి అనేది మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు అనేది పేదలకు పాదరక్షలను, గొడుగులను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.